ఈ వీడియోలో మీ అందరికీ నేను ఇంకా నా ఫ్రెండ్స్ ఫేస్ చేసిన ఒక భయంకరమైన సంఘటన గురించి చెప్పబోతున్నా. ఏ సంఘటన అయితే నన్ను చాలా రాత్రులు నిద్రపోకుండా చేసిందో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా పేరు రోజీ. నేను నా ఫ్రెండ్స్ షైనింగ్ ఇంకా మేరీతో హాస్టల్లో ఉంటూ పక్కనే ఉన్న కాలేజ్లో నర్సింగ్ కోర్స్ చేస్తున్నాం. మేముంటున్న హాస్టల్లో గొడవలు ఎక్కువగా అవుతూ ఉండేవి. మేము చాలా డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యేవాళ్ళం. కాబట్టి మేము హాస్టల్ చేంజ్ అవుదామని డిసైడ్ అయ్యాం. అనుకున్నట్టే మేముంటున్న కాలేజ్కి సరిగ్గా 1 కిలోమీటర్లో ఒక హాస్టల్కి షిఫ్ట్ అయ్యాం. కానీ మాకు మాత్రం ఏం తెలుసు, అదే మేము చేసిన పెద్ద పొరపాటని. మేము ఆ హాస్టల్కి వెళ్ళిన 2 వీక్స్ వరకు మొత్తం బాగానే ఉంది. కానీ ఒకరోజు నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి నేను కాలేజ్కి వెళ్ళలేకపోయాను. రూమ్లో నేను ఒక్కతానే ఒంటరిగా ఫోన్ చూసుకుంటూ ఉన్నాను. అప్పుడే ముందున్న రూమ్ నుంచి ఎవరో అరుస్తున్న సౌండ్ వినపడింది. నేను దానంత సీరియస్గా ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఇలాంటివి నేను నా పాత హాస్టల్లో చాలానే విన్నాను. కానీ ఊరుకుండే కొద్దీ అవి పెరగడం మొదలుపెట్టాయి. నాకు చాలా కోపం వచ్చింది. ఒకసారి వెళ్ళి ఆ రూమ్లో ఎవరున్నారో చూసుకుందామని వెళ్దామని డిసైడ్ అయ్యాను. కారిడార్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. నేను వెళ్ళి ఆ రూమ్ డోర్ తలుపు కొట్టడం మొదలుపెట్టాను. అప్పుడే పక్కన ఫ్లోర్ క్లీన్ చేస్తున్న ఒక ఆయమ్మ నా దగ్గరికి వచ్చి నాతో, ఎవరికోసం వెతుకుతున్నావమ్మా? ఈ రూమ్లో ఎవరు ఉండట్లేదు. ఇంకొకటి, ఈ కారిడార్ మొత్తంలో నువ్వు నీ ఫ్రెండ్స్ తప్పితే ఎవరు ఉండట్లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. నాకు కాసేపటి వరకు ఏమీ అర్థం కాలేదు. ఈవినింగ్ నా ఫ్రెండ్స్ రాగానే నేను వాళ్ళకి జరిగిందంతా చెప్పాను. కానీ వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. వాళ్ళు అంటున్నారు అదంతా నా భ్రమని. నెక్స్ట్ డే మాకు హాలిడే కాబట్టి మేము ముగ్గురం రూమ్లోనే ఉన్నాం. హఠాత్తుగా వర్షం పడ్డం మొదలైంది. గాలి చాలా వేగంగా రావడం మొదలుపెట్టింది. షైనీ వెళ్ళి విండో క్లోజ్ చేసి రిటర్న్ వస్తున్నప్పుడు విండో మళ్ళీ ఓపెన్ అయింది. ఈసారి మేరీ వెళ్ళి విండో క్లోజ్ చేస్తున్నప్పుడు ఏదో తెలియని పక్షి వచ్చి తన చేతిని గీసి వెళ్ళిపోయింది. 2 బ్లడ్ డ్రాప్స్ ఫ్లోర్ మీద పడ్డాయి. మేరీకి ఫస్ట్ ఎయిడ్ చేశాక ముగ్గురం వెళ్ళి నిద్రపోయాం. మార్నింగ్ లేచాక షైనీ మా దగ్గరకు వచ్చి నేను ఏదో షాడో ఫిగర్ మన రూమ్ బయట వెళ్ళడం చూశాను అని చెప్పింది. మాకు చాలా భయం వేసింది. కానీ అది తనకి చెప్పి తనని ఇంకా భయపెట్టడం ఎందుకని తనకి ఏం చెప్పకుండా పట్టించుకున్నట్టు యాక్ట్ చేశాం. ఇంకా ఆ రోజు నుంచి పారానార్మల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి. ఉన్న వస్తువులు కింద పడిపోవడం, క్లోజ్ చేసిన డోర్స్ ఓపెన్ అయిపోవడం ఇంకా చాలా జరిగాయి. మాకు చాలా భయం వేసేది. చాలాసార్లు హాస్టల్ మారదామని చూసాం. కానీ బ్యాడ్ లక్, మాకు ఇంకే హాస్టల్ దొరకక అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంట్లో పేరెంట్స్ కూడా మా మాటలు నమ్మలేదు. ఒకరోజైతే చాలా భయంకరమైన అరుపులు వినపడ్డాయి మా రూమ్లో, తట్టుకోలేని అరుపులు. ఇంకా నెక్స్ట్ డే మేము వార్డెన్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాము. అప్పుడు వార్డెన్ చెప్పిన మాటలు విని మా ముగ్గురికి పెద్ద షాక్. వార్డెన్ ఏం చెప్పిందంటే, ఏ రూమ్లో అయితే మీరు ఉంటున్నారో సరిగ్గా 2 years బ్యాక్ అదే రూమ్లో ఒక అమ్మాయి ఉండేదని, ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం వల్ల తను అదే రూమ్లో సూసైడ్ చేసుకుందని చెప్పారు. మీరు ఉంటున్న రూమ్లో ఇంకా ఆ చుట్టుపక్కల రూమ్స్లో ఉన్న వాళ్ళందరూ చెప్పింది ఒకటే, అక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని. కానీ నాకు మాత్రం తెలీదు అది నిజమో లేదో. ఇంకొకటి, మీకు నిజంగా వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళిపోండి అని చెప్పి వార్డెన్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ డేనే మేము ముగ్గురం లగేజ్ సర్దుకొని మా పేరెంట్స్ని పిలిచి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం. నేను ఇంకా ఇంటికి వెళ్తున్నప్పుడు కారులో నుంచి లాస్ట్ టైంగా ఆ రూమ్ వైపు చూశాను. నాకు ఆ రూమ్ బయట ఎవరో నన్ను చూస్తున్నట్టు కనపడ్డారు. ఇప్పుడు నాకు 30 years, కానీ ఎప్పుడైనా ఆ సంఘటన గుర్తు తెచ్చుకుంటే నాలో ఏదో తెలియని భయం